ఓం శ్రీ గురుభ్యో నమ. జయ గురుదేవ్. నా గురుదేవుల పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు. జయ గురు. నా గురుదేవుల కృపా కటాక్షాలు ఎల్లవెల్ల మీ అందరూ ఎందు ఉండుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. జయ గురుదేవ్. మనము అంతర్విధి చదువుతున్నాం కదండి. ఆ బుక్ పేరు కూడా ఎంత చక్కగా రాశారంటే అంతర్విధి గురించి గురుదేవులు స్వామి విష్ణుతీర్థ మహారాజు గారి కృపా ప్రసాదం అని. కృప కృప అంటే తెలుసు కదా, ప్రసాదం అని. ప్రసాదం ఎంత అండి? ఇంతే ఉంటుంది. ప్రసాదం అనే పవిత్రమైన భావము ప్లస్ మనకి సరే మీకు అర్థమైంది కదా. ఇంకా టాపిక్లో వెళ్దాం. లాస్ట్ టైం మనం ఇప్పుడు ఈరోజు మనము క్షమయాచన ఫస్ట్ చదువుకుందాం. మీరు శ్రద్ధ భక్తులతో కళ్ళు మూసుకొని నేను చదివేది శ్రద్ధగా వినండి, సరేనా? శివం తిద్దు గారు అంటున్నారు, హే గురుదేవా, మీ జ్ఞానము సూక్ష్మాతి సూక్ష్మమైనది మరియు అపారమైనది. మీ అనుభూతులు దివ్యమైనవి, అలౌకికమైనవి. మీ వ్యక్తిత్వము అద్వితీయము, అనుకరణీయము. మీ వాణి అనంతమైన లోతుని నింపుకొని ఉంటుంది. మీ మాటలను హృదయాగమనం చేసుకోవటము, వాటిని తిరిగి అప్పచెప్పటం నాలాంటి అల్పజ్ఞులకు ఎంతో కఠినమైన పని. ఈ విషయంలో నేను సర్వదా అయోగ్యుడినే అయినా ఈ తప్పు చేస్తున్నాను. మీరు మాతృ సమానులైన స్నేహశీలురు కాబట్టి మీ బాలకుని యొక్క ఈ తప్పును మన్నించండి. ఇందులో వివరించిన అన్ని ఆలోచనలు, భావాలు మీ కృపా ప్రసాదమే. నేను కేవలం వాటిని లిపిబద్ధం చేశాను లేదా నా అల్ప బుద్ధికి అనుగుణంగా వాటికి సాహిత్య రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. నా అల్పజ్ఞత, అనుభవహీనత మరియు తెలియనితనము కారణంగా మీ పవిత్ర వచనాలకు ఎక్కడైనా పొరపాటున అశుద్ధి అంటితే దానిని మీ స్నేహశీలత మరియు ఉదారతతో అభిమంత్రం చేసి నన్ను క్షమించగలరు. ఛాయ గురుదేవ్. ఇది శివం తీర్థ గారు గురుదేవుల్ని క్షమాయాచన చేస్తూ అడిగిన విషయం అండి. మళ్ళీ నేను ఒకసారి వీటిని డిస్కస్ చేద్దాం. మీ జ్ఞానము సూక్ష్మాతి సూక్ష్మమైనది మరియు అపారమైనది. గురువుల యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మనము వింటుంటాము, జ్ఞానం చెప్తుంటారు, మనం వింటుంటాం, మనకు అర్థమైందే వాళ్ళు చెప్తున్నారని మనం అనుకుంటాం. కానీ అది ఏం చెప్తారు, ఎంత లోతైన అర్థాలతో చెప్తారు, అవునా? అందుకే దాన్ని అపారమైనది, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనది. సూక్ష్మం అంటే అక్కడ శబ్దం తక్కువ చిన్నదనే ఉద్దేశం కాదు, దాంట్లో ఎంతో అర్థాలు జ్ఞానము ఒక సూక్ష్మ రూపంలో ఇవ్వబడింది అని. అంటే మనకి బుక్ చదివే ముందు ఇది మనం బయటికి ఎందుకు గట్టిగా చదువుకొని ప్రార్థన చేసుకున్నాము అంటే, చెప్పే విషయాల పట్ల, మనం గురుదేవులు మనకి ఇచ్చిన విషయాల పట్ల మనం ఎలాంటి అంకిత భావంతో ఉండాలో, ఎంత తీవ్ర భావంతో ఉండాలో మనం చర్చించుకున్నాం అంతే. మీ అనుభూతులు దివ్యమైనవి. గురువులు వాళ్ళ మనకేంటంటే ఈరోజు నా అనుభూతి చాలా బాగుందని అంటాం. కొన్ని క్షణాలు బాగుంటాయి, కొన్ని క్షణాలు భక్తితో ఉంటే, కొన్ని క్షణాలు బాధగా ఉంటే, కొన్ని రకరకాలుగా ఉంటాయి. గురువులకి ఎలా ఉంటుందండి, ప్రతి క్షణము ప్రతి సెకండ్ కూడా కేవలం దివ్య అనుభూతి మాత్రమే ఉంటుంది. ఇంకొక అనుభూతి వాళ్ళకి ఉండదు. బహుశా వాళ్ళు కోప్పడొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు, చెయ్యొచ్చు, కానీ అది వాళ్ళ వాళ్ళకి ఏదైతే శుభం కలుగుతుందో, వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే. ఒకటి ఏదైనా మనకి కొట్టడానికి చంపడానికి వస్తుంది అనుకోండి, పావం లాంటిది, ఏం చేస్తామండి, కొడతాము. అదేవిధంగా మనకి ఒక శిష్యులో సాధకులు ఎవరైనా వాళ్ళ పట్ల ఏదైనా ఒక చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా గుణం అలాంటి విషయంలాగా ఉంటే వాళ్ళకి అది పోవడానికి గురువులు కొంతమందికి అలాంటి భావాలతో చూపిస్తారు. అలాంటి చోట్ల కూడా మనం అతి జాగ్రత్తగా ఉండాలి. అలౌకికమైన అంటే నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే, వాళ్ళకి లోపల ఏ గుణము ఉండదు, ఏ భావం ఉండదు, కానీ నిరంతరం కూడా దివ్య అనుభూతులతోనే ఉంటారు, దివ్య భావాలతోనే ఉంటారు. కానీ అదేంటండి, గురువులు అన్ని రకాల భావాలతో మనకు కనపడతారు కదండి అంట. వాళ్ళ ఆ భావాలతో లేరు, మనకు ఆ భావాలతో కనపడుతున్నారు. ఈ మాట అర్థమైందా? మనకి కనపడుతున్నారు, అక్కడ ఉన్నాయా, లేవు. కానీ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క భావం వ్యక్తపరుస్తారేమో, ప్రకటిస్తారేమో. మనకి మనం ఏం చేస్తే మనం వింటాము అంటే, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వింటారు. కాబట్టి వాళ్ళని ఆ విధంగా, నిజం చెప్పనా, ఒక మాట మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ, ప్రేమగా ఒక శిష్యుడిని లాలించి పాలించి జ్ఞానాన్ని అందించిన గురువులకు ఈజీ అండి.
ఎవరికైనా కఠినంగా చెప్పడం అనేది చాలా కఠినం. మనకైనా చూడండి, పిల్లలకి ఎవరికైనా చెప్పినప్పుడు మనం ఏమైనా కొడుతుంటాం, తిడుతుంటాం, ఏమైనా చేస్తున్నప్పుడు తర్వాత మనకు బాధగా అనిపిస్తుంది. ఆ క్షణం మనం గుణం ఉపయోగించిన, కానీ మనకైతే ఆ క్షణం గుణం వస్తుంది. దాని అనుభూతి చెందే మనం చేస్తాం. గురువులకు అసలు ఆ అనుభవం ఉండదు, ఆ అనుభూతి ఉండదు. అనుభవం ఉంటుంది, గత జ్ఞానం ఉంటుంది, కానీ ఆ క్షణానికి వాళ్ళకి ఆ భావం అనేది ఉండదు, కానీ ప్రదర్శిస్తారు. లేని భావన ప్రదర్శించడం అనేది కూడా కొంచెం కష్టమే. కానీ శిష్యుల శుభం కోసం వాళ్ళు కొన్నిసార్లు అలాంటి సందర్భంలో చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామండి? ఎందుకు చెప్పుకుంటున్నాము? అయ్యో! గురువులు మనకి మన పట్ల ఎలా ఎలా ఉండాలి అన్న దాని మీద, మన పట్ల ఎలాగున్నా సరే అర్థం అవ్వాలి. ఒకవేళ మన పట్ల ఎప్పుడైనా ఏదైనా క్షణం కఠినంగా ఉన్నారనే అనుకుందాం. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నేనంటే గురువుని నన్ను ప్రత్యేక స్థానంలో గురువు గమనిస్తున్నారు. లేకపోతే నా పట్ల ఇలాగ ఆలోచించరు, చూడరు. నన్నేదో సరిచేస్తున్నారు. ఎంత ధన్యురాలినో కదా! ఈ క్షణం గురువుగారికి నా మీద ఆయనకి లేని భావాన్ని కూడా మీద వేసుకొని మనకు చూపిస్తున్నారు కదా! అవునా కదా? సరే, మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. మీ వ్యక్తిత్వము అద్వితీయము. వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం అర్థం చేసుకునే స్థాయి కూడా లేదని మనం వాళ్ళని వర్ణించలేము. అనుకరణీయము. అనుకరణీయం అంటే తెలుసు కదా! మనము వాళ్ళని అనుకరించే ఎవరైనా అలానే ఉండాలి, అనుకరించాలి అనే విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది. మీ వాణి అనంతమైన లోతును నింపుకొని ఉంటుంది. వాణి అంటే వాయిస్, గొంతులు. మీ మాటలను హృదయాగమనం చేసుకోవటము, వాటిని తిరిగి అప్పచెప్పడం నాలాంటి అల్పజ్ఞులకు ఎంతో కఠినమైన పని. ఇదంతా శివం జడ్ గారు అంటున్నారట. ఇంకా మన పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఆయన అంత లోతుని అర్థం చేసుకొని, ఎవరు గురువు పట్ల అంత భక్తి భావంతో ఉన్న ఆయనే ఎంత పరితపించిపోయి, భయపడిపోయి, బాధపడిపోతున్నారు. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అన్నట్టుగా. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు తెలుసా అండి? మనందరికి ఇది రాసే పని చేస్తున్నారు. రాసే పనిలో, మనకి బుక్ అందించే పనిలో ఎక్కడైనా గురువు చెప్పింది చెప్పగలుగుతానా లేదా, చెప్పే దాంట్లో ఏమైనా దోషం ఉంటుందా అన్న భయభక్తులతో ఉన్నారు. మళ్ళీ గురుసేవే చేస్తూ, మనం ఎంత గురుసేవ చేస్తూ ఉంటామో ఏదో అనుకుంటూ ఉంటాం. మీ మాటను హృదయాగమనం చేసుకోవడం. హృదయాగమనం అంటే ఏంటండి? నింపు గమనం అంటే తెలుసు కదా, ప్రయాణం. హృదయంలోకి నింపుకోవటం, వాటిని తిరిగి అప్పచెప్పడం. వింటాము, అదొక సమస్య. అక్కడి నుంచి హృదయం లోపల తీసుకెళ్లడము సమస్య. యాజ్ ఇట్ ఈజ్గా అంటే గురువు చెప్పే భావంతో దాన్ని మనం పట్టుకోవడం, అర్థం చేసుకోవడం, మళ్ళీ అప్పచెప్పడం. అంటే ఇంకొక చోట మనం ఇప్పుడు మనం వింటాము, బాగున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి చెప్పేటప్పుడు అప్పుడు చెప్పానని విన్నానని, కానీ ఎలా నాకు రాలేదని అనిపిస్తుంది. అప్పచెప్పుడు నాలాంటి అల్పజ్ఞులకు ఎంతో కఠినమైన పని. ఈ విషయంలో నేను సర్వదా అయోగ్యుడిని అయినా ఈ తప్పు చేస్తున్నాను. ఇంత అందంగా, ఇంత చక్కగా మన విష్ణుతీర్థ గారి దగ్గరే ఉన్నామని అంత బాగా రాసినప్పటికీ ఆయన అంత తగ్గదు. మనం ఎప్పుడైనా గురు సేవ చేసేటప్పుడు, ఏదైనా చదివేటప్పుడు, ఎవరికైనా ఈ విషయాన్ని మనం చెప్పేటప్పుడు ఇంత శ్రద్ధ భక్తులతో మనం చెప్పాలి. ఎక్కడ కూడా నేను చెప్తున్నాననే భావన కానీ, నిజం చెప్పండి, మనకి ఎవ్వరికైనా సరే మనకు స్వయంగా తెలిసొస్తుందా? ఏదైనా ఒక నేర్చుకోవడం గానీ, ఒక పని గానీ, పేరు గానీ అయితే తల్లిదండ్రులు ఎక్కడో మనకు చెప్తారు, మనం తీసుకుందే ఉంటుంది. మనకంటూ ఎవ్వరికీ ఉండదు. పైన గురువులు అందిస్తారు, మనం పొందుతాము, మళ్ళీ వేరే వాళ్ళకి అందిస్తాం. స్వయంగా ఎవరైనా ఏం చేయగలుగుతామో చేయలేం. మీకు ఈ మాట అర్థమైందా? సృష్టిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని మనము కొంత పరమాత్మ కృపతో, గురువుల కృపతో దాన్ని అనుభూతి చెందుతాము. మనమైతే కనిపెట్టలేము. మీకు అర్థం. మనది కానప్పుడు మనదనే అహంకారం మనకు ఎలా వస్తుంది? చాలామంది నాకు ఈ విషయాలు తెలుసు అనే ఒక అహంకారం చూపిస్తూ ఉంటారు. అవునా? ఎలా కనిపెట్టో, ఎలా తెలుసు అంటే, లేదండి గురుగారు. మరి మీదెలా అవుతుంది? అర్థమవుతుంది మీకు. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేటప్పుడు అంత శ్రద్ధ భక్తులతో, అక్కడ ఎలాంటి భావాలతో మనం ఉండాలి అంటే, ఎవరికైనా ఏదైనా ఆ జ్ఞానం అందించే అవకాశం దొరికినందుకు, వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్నందుకు, మళ్ళా మనం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్నందుకు, ఆ భావాలతో, అనుభూతులతో మాత్రమే మనం చెయ్యాలి. అలాంటి సమయంలో అలాంటి శ్రద్ధ భక్తులకు మాత్రమే ఆత్మజ్ఞానం అనేది వస్తుంది, అందుతుంది కూడా. చాలామంది ఏంటంటే, కొంత తెలుసుకొని మనం అందించే ప్రయత్నం చేసేటప్పుడు, నేను అందిస్తున్నాను, నేను చెప్తున్నాను ఏమైనా భావం ఆలోచించారనుకోండి, ఆ క్షణానికి అందివ్వగాక తర్వాత మాత్రం ఎక్కడ అహంకారం యాడ్ అయినా భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకి అంటిపెట్టి ఉండదు. అర్థమైందా? మీరు మాతృ సమానులైన స్నేహశీలురు. ఇంకొక విషయంతో పోల్చొచ్చు. ఇప్పుడు దాకా మనకి గంభీరంగా చూపించారు గురువు గారిని, అవునా? ఆయన మనం అందుకోలేము, ఆయన ఆ స్థాయిలో చెప్తారు, వాళ్ళకి అనుభూతులు ఉండవు, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పారు. ఇక్కడ మాతృ సమానులైన అంటే మనకు అందరి దగ్గర ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటామండి?
అమ్మ దగ్గరే కదా! అమ్మ దగ్గర మనం ఎలాగైనా ఉంటాం. మాతృ సమానులైన అంటే ఈక్వల్‌గా స్నేహశీలులు. ఇంకా అంత కంఫర్టబుల్‌గా ఎవరి దగ్గర ఉంటాం? ఫ్రెండ్. స్నేహితుడి దగ్గర మనం ఇంకా చాలా అలాంటి వారు కాబట్టి మీ బాలకుని యొక్క అలాంటి ప్లేస్ పెడుతూనే కాబట్టి మీ బాలకుని యొక్క అంటే ఆయన గుణము మాతృగుణము, స్నేహ గుణము ఎవరిది? గురువుది. బట్ ఇతను మాత్రం ఎలా ఉన్నాడండి? మనం అమ్మ దగ్గర ఓకే. ఫ్రెండ్ అనుకో ఒరే అంటే ఒరే అంటాం మనం అది ఓకే. బట్ విష్ణుదేవ్ దగ్గర అలా చూస్తారు అది ఓకే. బట్ ఈయన ఎలా చూడాలి? ఆయన భావం గురించి చెప్పారు గానీ, ఈయన మాత్రం కాబట్టి మీ బాలకుని యొక్క తప్పును మన్నించండి. ఇదే విషయాన్ని మనం ఎలా రాస్తాము? అమ్మలాగే నాకుంటారండి అని చెప్తాం. కరెక్టే. కానీ మీకు అర్థమైంది. అది. మనకి వాళ్ళు ఇవ్వచ్చు గాక, మనము ఎలా ఉండాలో అలానే ఉండాలని. నా గురువుని ఉద్దేశించి చెప్తున్నానండి మీకు. ఇందులో వివరించిన అన్ని ఆలోచనలు, భావాలు మీ కృపా ప్రసాదమే. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో మనతో. ఇందులో వివరించిన అన్ని ఆలోచనలు, భావాలు. మనకి మీరు చెప్పిన జ్ఞానం అనలేదు. భావాలు అండ్ ఆలోచన. నాకొచ్చిన ప్రతి ఆలోచన కూడా మీ కృపా ప్రసాదమే. మీరు కృప చూపించకపోతే, మీ కృపా ప్రసాదం ఇంత ఇవ్వకపోతే నాకు ఇలాంటి అద్భుతమైన ఆలోచన రాదు. మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక మంచి ఆలోచన వస్తుంది అంటే, మనకి మంచి జ్ఞాన భావన, భక్తి భావన, ఆత్మజ్ఞాన పుస్తకాలు అవన్నీ వచ్చాయనుకోండి. దాని అర్థం ఏంటి? గురు కృప మాత్రమే. అవాంఛిత గుణాలు ఉన్నాయనుకోండి. అవి బయటకొచ్చాయనుకోండి. అవి ఎవరండి? అవి కూడా గురు కృప అంటే వాటిని అనుభూతి చెందుతున్నామా లేదా గురువుల వల్ల కృప వల్ల క్రియలు అవి బయటకు పంపుతున్నామా అనేది పక్కన పెడితే అవాంఛిత గుణాలు భావాలు అలాంటివి ఏమైనా వస్తున్నాయంటే అది మన చిత్తం యొక్క గుణం మాత్రమే మన ఆలోచన తీరు మన ఆలోచన విధానము మన భావాలు మాత్రమే మీరు చెప్పేది ఏంటంటే వాటిని బయటికి గురువుల కృపతో బయటికి వెళ్ళే ప్రాసెస్ మీరు చెప్తున్నారు కానీ అది తెలియదు గురువు లేని వాళ్ళ సంగతి కూడా చెప్పాలి కదా మనకు జనరల్ ఏంటంటే గురువు వలన కృప వలన మాత్రమే అదేం జరుగుతుంది మనకి అద్భుతమైన ఆత్మజ్ఞానము ఆలోచన భావాలు అవన్నీ కూడా వాళ్ళ కృపతో మనకి కలుగుతాయి ఈ మాట ఎందుకు వాడారు మీరు ఎప్పుడైనా చూడండి మనం పొందిన ప్రతిదాన్ని భగవంతుడు ప్రసాదమానో కృపగానో గురువుల యొక్క కృపగానో అనుకోలేదనుకోండి ఒకవేళ మనము ఏమవుతుంది అంటే నాకు ఇంత జ్ఞానం వచ్చు నాకు ఇంత మంచి ఆలోచన ఉంది నాకు ఇంత మంచి భావన ఉందని క్షణంలో లక్షం వంతు మనకు ఒక భావం కలిగింది అనుకోండి ఏమవుతుంది అన్నీ మారిపోతాయి అక్కడ నేను అని భావన ఉండిపోతుంది ఎలాంటి అహంకారం పేర్లు పక్కన పెడితే అక్కడ నేను అని భావం వస్తుంది నేను అని భావం ఉంటే ఇంక నేను మీకు చెప్పక్కర్లా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు కర్మలు సంస్కారం అన్నాలు అందరూ వచ్చేస్తారు నేను కేవలం వాటిని ఇక్కడ మళ్ళీ రాస్తున్నారు మీరు ఈ బుక్లో ఇచ్చిన ప్రతి విషయము నాకు కలిగిన ప్రతి ఆలోచన కూడా మీ కృపా ప్రసాదమే అని ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి మనము నిరంతరము గురుధ్యానంలో ఉండేటప్పుడు మన భావాలు సహజంగానే గురు కృపతో నిండే ఉంటాయి అక్కడ దోషం లాంటి భావాలు వస్తే ఏమవుతాయి కరిగిపోతాయి మనకు అవసరమైనవి జ్ఞాన భావాలు అనేవి సహజంగానే వస్తాయి నేను కేవలం వాటిని లిపిబద్ధం చేశాను లేదా నా అల్పబుద్ధికి అనుగుణంగా వాటికి సాహిత్య రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అంటే రిటర్నబుల్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను అని చెప్పి రాశారు ఇక్కడ నేను ఈ బుక్ రాశానని ఎక్కడ మనకి ఇది ఇవ్వాలని తపన కనిపిస్తుంది నేను ఇది రాశాను అని చెప్పే భావం ఎక్కడ రాకుండా క్షణకాలం కూడా రానివ్వకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నారు నా అల్పజ్ఞత అనుభవహీనత మరియు తెలియనితనము కారణంగా మీ పవిత్ర వచనాలకు ఎక్కడైనా పొరపాటున అశుద్ధి అంటితే దాన్ని మీ స్నేహశీలత మరియు ఉదారతతో అభిమంత్రితం చేసి నన్ను క్షమించగలరు అర్థమైంది కదా జ్ఞానం ఇచ్చినప్పుడు పొగళ్ళ దోషగుణం వచ్చినప్పుడు క్షమించమని వేడుకుంటున్నారు మనం ఎప్పుడైనా ఏదైనా సరే ఒక బుక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ బుక్ రచయితలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి నమస్కారం చెప్పుకోవాలి అండ్ ఆ గురువు యొక్క బుక్ రాసిన గురువుకి కూడా మనం పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే వాటిలో ఉన్న జ్ఞాన సారాంశం మనము అనుభూతి చెందగలుగుతాం ఎప్పుడైనా ఒక గురువుని కానీ ఒక విషయాన్ని కానీ మనము వినడము చదవడం జరుగుతుంది అంటే వాళ్ళు పెర్మిషన్ లేకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా మనం అది పొందడం అనేది అసాధ్యము గుర్తుపెట్టుకోండి
ఒకరి గురించి చదువుతున్నామంటే వెంటనే ఏంటో ఇవాళ నా మీద స్వామివారు బాగా దీవెన కృప చూపించారు, ఎంత అదృష్టం అన్నది అంటే, లేకపోతే మనకు ఆ థాట్ రాదు. ఒక తీద్దాం అన్న తీయలేము, ఎవరో రావడం ఏదో అవుతూ ఉంటుంది. సరే, నెక్స్ట్ పాట చూడండి. ఛాయ్ గుర్తు. ఓం శ్రీ గురు. సర్వమున గురు పాదాలు.